ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కేబినెట్ సమావేశాలు, పార్టీ మీటింగ్స్‌లోనూ ఎమ్మెల్యేల పనితీరుపై పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేశారు. నేరుగా వారితో మాట్లాడారు కూడా. 4, 5 మార్గాల్లో సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. మొత్తం మీద 37 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని తేల్చి చెప్పారు. వీరు నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో పార్టీ నాయకత్వానికి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం ఫోకస్ చేస్తున్నారు. పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. తాజా నివేదికల మేరకు 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాల ఫలితంగా ఎమ్మెల్యేలు, నేతల పనితీరు మెరుగైందని వెల్లడించారు. నేతలకు కేడర్తో వచ్చిన అంతరం తగ్గిందని కూడా వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సహా పార్టీ బ్యాక్ అండ్ టీంతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ కీలక బృందంతోనూ 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీ నియామకంలో జరుగుతున్న జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే శనివారం నాటికల్లా సభ్యుల పేర్లు నిర్ణయించాలని ఆదేశించారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు, కార్యదర్శులు, సభ్యుల ఎంపిక కోసం 3 నేతలతో కమిటీ వేశారు. వాళ్ళు ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి 3 పేర్లు సిఫారసు చేశారు. ఇప్పటికే అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు నిర్ణయించాం. 32 మంది సభ్యుల పేర్లు పెండింగ్లో ఉన్నాయి. త్రిసభ్య కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించండి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ వారం రోజుల్లో లోక్సభ నియోజకవర్గ కమిటీ సభ్యుల తుది జాబితా పూర్తి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.